ఎంతసేపు అయినా వీళ్ళిద్దరూ రాలేదంటే పొరపాటున జానకిని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారా? మీ బావ సామాన్యుడు కాదమ్మా. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టడు. పైగా జానకి సపోర్ట్గా ఉన్నాడు కదా. ఇప్పుడు జానకి వెళ్ళిపోతుంది అంటే తాను ఊరుకుంటాడని నేను అనుకున్నాను. జానకి రాకపోతే నరకం నుంచి బయటపడినట్టు అవుతుంది. వచ్చిందంటే అనుక్షణం బాధపడుతూనే ఉంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావు జానకి? ప్రతిదీ నీ ఇష్టం అనుకుంటున్నావా? నిన్ను ఇంటికి తీసుకొచ్చి నీకోసం ఆలోచిస్తున్న మా బావని నువ్వు ఇంతలా టెన్షన్ పెడుతున్నావేంటి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే నీ పనా? అందరి కళ్ళు కప్పి పారిపోవాలని ఎందుకు చూస్తున్నావు? మాటలు మర్యాదగా రాని. నేను దేనికి వెళ్ళానో నీకు తెలుసా? పారిపోయానని నువ్వెలా అనుకుంటున్నావు? భార్గవ్కి చెప్పకుండా నువ్వు అడుగు బయట పెట్టకూడదని నా అల్లుడు నీకెప్పుడో చెప్పాడు కదా. మరి ఎవరికి చెప్పకుండా వెళ్ళావంటే దాన్ని పారిపోవడమనే అంటారు. దొరికాక నువ్వు ఎంత సమర్థించుకున్నా నువ్వు చేసిన తప్పు తప్పే అవుతుంది. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి బయటికి వెళ్ళాను. అవకాశం దొరికింది కదా అని ఇంట్లో కూర్చొని మీ అందరితో మాటలు పడాలని కాదు. నేను చేయవలసిన పని చేయాలి. నార్మల్ ఇది వరకు నీ ఇష్టం అంటే అందరూ ఊరుకునేవారు. ఇప్పుడు నీ ఇష్టం అంటే ఇక్కడ చెల్లదు. నీకు సాయం చేస్తానని మా భార్గవ్ చెప్పాడు. తన మాటకు గౌరవించి మేమందరం మౌనంగా ఉంటున్నాం. అంత మాత్రానా ఇక్కడ ఎవరు చేతగాని వాళ్ళని కాదు. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటావని కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రతి పని ఈ ఇంటి పరువు ప్రతిష్టలకి సంబంధించుంటుంది. నీ తప్పుకి ఎలాగూ శిక్ష పడుతుంది. నీ వల్ల మా ఇంటి గౌరవానికి ఏదైనా భంగం వాటిల్లితే ఊరుకునే ప్రసక్తే లేదు. చూడండి, నేనిక్కడ ఖైదీని కాదు, మీ అందరి కళ్ళ ముందు ఎప్పుడు ఉండటానికి. నా మీద పడింది నిందే అని నిరూపించుకోవాలంటే నేను కనీసం ప్రయత్నం చేయాలి. అందుకే ఆ ప్రయత్నం మీదే వెళ్ళాను. పారిపోయేంత పెరిగిదాన్ని కాదు నేను. మీ ఇంటి పరువు తీసేంత చెడ్డ బుద్ధి నాకు లేదు. నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు కదా. ఒకప్పుడు నీ వల్లే ఈ ఇంట్లో సంతోషం వచ్చిందనుకున్నావు. కానీ తర్వాత తెలిసింది నీ వల్లే మా ఇంట్లో కన్నీళ్లు మిగిలాయని. అందుకే నీ గురించి ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఒకరు నీ గురించి బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళకి నువ్వు ప్రతిదీ చెప్పడం మర్యాద అనిపించుకుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకో. నీ నిజాయితీ నిరూపించుకునేంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. అంతవరకు మేం చెప్పినట్టు చేయి. అవును బావా, ఇంతకీ ఈవిడ గారు ఎక్కడికెళ్ళింది? ఏం ఎంక్వైరీ చేసింది? ఏదో నిరూపిస్తాను అని అంత గొప్పగా చెప్తుంది. అది తెలుసుకోవాలని నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? దీనివల్ల నీకేంటి ప్రయోజనం? మాకేం ప్రయోజనం లేదు. కానీ ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిది కాదు కదా. మన ఇంటి గురించి ఆలోచించే మేము ఇలా మాట్లాడుతున్నాం. ఇంతకీ
జానకి ఎక్కడికి వెళ్ళింది? ఏం చేసింది? అసలు మీరు జానకి గురించి అంత తక్కువగా ఎలా ఆలోచిస్తున్నారు? జానకి పొద్దున్నే ఎవరికి చెప్పకుండా వెళ్ళి దుర్గమ్మ చనిపోయిన ప్లేస్ మొత్తాన్ని వెతికింది. అక్కడ జానకి కొన్ని ఆధారాలు దొరికాయి. అవి పట్టుకొని జానకి ఎంక్వైరీ చేసింది. అసలు దుర్గమ్మని ఎవరు పట్టుకున్నారు, ఆ రోజు అక్కడ ఎవరున్నారు, దుర్గమ్మని ఎలా చంపారు, ఎందుకు చంపారు, ఇలా ప్రతిదీ ఇప్పుడు జానకి తెలిసిపోయింది. నాకు తెలిసి 24 గంటల్లోగా ఆ దోషుల్ని జానకి ధర్మపీఠం ముందు నిలబెడుతుంది. అత్త ఇదిగో వీళ్లే దుర్గమ్మని అతి కిరాతకంగా చంపేశారు. అప్పుడు దుర్గమ్మ పెట్టిన ఆర్తనాదాలకి కారకులు వీళ్ళే అని ప్రతిదీ బయట పెడుతుంది. ఇంకా ఆ హంతకులు తప్పించుకోలేరు, వాళ్ళ పని అయిపోయినట్టే. అందరూ జానకిని తిడతారా? పాపం తన ప్రయత్నం తను చేసుకుంటూ ఉంటే జానకి కనిపించలేదని సీరియస్ అవుతారా? అరే, ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదని ఎందుకు ఆలోచించరు? అందుకే జానకి ఏదో సాధించేసింది, ఇక అందరినీ పట్టేసుకుంటుందని చెప్పా. వీళ్ళెళ్ళి అందరి దగ్గర చెప్పేస్తారు, జానకిని ఇంకెవ్వరు ఒక్క మాట కూడా అన్న. ఒరే అభి, ఏమీ లేని చోట ఏదో ఉందని చెప్పావు చూడు, నువ్వు సూపర్ రా. జానకి నిజాలు తెలిసిపోయింటే మన జాతకాలు మారిపోతాయి కదమ్మా. జానకి ఏం చేయలేదు, ఈ ఇంటి నుంచి జైలుకే వెళ్తుందని ఇంతకు ముందే కదా డాడీ మనం అనుకున్నాం. ఛా, ఇప్పుడు తనకు అన్నీ తెలిసిపోయాయంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? జైలుకు వెళ్ళేది జానకి కాదు, చంపిన నా తమ్ముడు, చేయించిన నేను. శ్రీకృష్ణ జన్మస్థానంలో చెప్పకూడదు తినాలి. అలా జరగకూడదు, జరగనివ్వను. అవును డాడ్, ఈ జానకిని అంత తేలిగ్గా వదలకూడదు. తను ఏం తెలుసుకున్నా సరే అదంతా అబద్ధమని నిరూపించి జానకి అంత చూడాలి. దక్షమ్మ కూతురే మన జానకి. నువ్వు నిజాన్ని సమాధితో చెప్పావు కాబట్టి సరిపోయింది. అదే అందరి ముందు చెప్పాలని ప్రయత్నించినా నీకేమి కాదు. కాకపోతే నీ కూతురు జానకి సమాధైపోతుంది. ప్రపంచంలో కష్టం అంటే ఆడవాళ్లకు మాత్రమే ఉంటుంది. జన్మని ఇవ్వాలి అంటే ప్రాణానికి తెగించాలి. ప్రాణానికి తెగించి సృష్టిస్తున్న ఆ మహాతల్లుల మీద కొంతమంది పగ పెంచుకుంటున్నారు. దక్షమ్మ అందరికీ సాయం చేసేది. ఎవరికైనా కష్టం అంటే ఆ తల్లి కరిగిపోయేది. అలాంటి అమ్మ మీద విక్రమసింహ అనే దుర్మార్గుడు పగను పెంచుకున్నాడు. ఆమెకు పుట్టిన పాపను కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ మనుషుల కన్నా దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ బిడ్డను కాపాడి నా ఇంటికి పంపించాడు. జానకి ఎన్ని కష్టాలు పెడుతున్నావు స్వామి. నీ వరప్రసాదినిగా దొరికిందని నీకెంతో ఇష్టమైన సీతాదేవి పేరు జానకి అని నా బిడ్డకు పెట్టుకున్నాను. కానీ నా తల్లి సీతమ్మలాగే ఈ తల్లి కూడా కష్టాలు పడాల్సి వస్తుందని నేను ఊహించలేకపోయాను. దైవమైనా నువ్వే కరుణించకపోతే మేమేమైపోతాం?
ఈ అసమర్థుడైన తండ్రి దగ్గర ఉంటే తనకి న్యాయం జరగదు. అందుకే తను ఆ ఇంటికి వెళ్ళాలి. భార్గవ్ బాబే తనకి నీడగా ఉండాలి. అలా నువ్వే చెయ్యాలి స్వామి. ఏంటి మమ్మీ సీరియస్గా ఆలోచిస్తున్నా? ఈ ఇంట్లో నేననుకున్నదే జరుగుతుందనేది గతమయ్యింది. ఇప్పుడు పద్ధతులు మారాయి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అదేంటి రుద్ర, నువ్వు ఈ ఇంటికే కాదు ఈ ప్రాంతానికే పెద్దవి. ఇంట్లో నీకెదురు చెప్పేవాళ్ళు, నిన్నెదిరించేవాళ్ళు ఎవరుంటారు? ఎందుకు డాడ్ మమ్మీ బాధపడుతుంటే ఇంకా బాధపడేలాంటి మాటలు చెప్తావు? మమ్మీ ఎవరి గురించి మాట్లాడుతుందో మనకు అర్థమైంది కదా. నేనేమి తప్పుగా అనలేదమ్మా. తను మేనలుడి మీద మమకారాన్ని పెంచుకుంది. తను ఏం చెప్పినా పాటిస్తాడు అనుకుంది. అది రివర్స్ అయింది. భార్గవ్ని నిలదీసి అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఒక నేరస్తురాల్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావని అడిగి ఆ రోజే జానకిని మెడపట్టుకుని బయటికి గెంటేసుంటే ఈరోజు తను బాధపడే పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఈ ఇంటి వారసుడు ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాక కాదు అనే అర్హత ఎక్కడుంటుంది? మేనత్తని అన్న మమకారం ఉంటుంది గాని తన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం నాకు లేదు. చూడు రుద్ర, నువ్వు ఈ ఇంటి కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. ఈ ఇంటి గౌరవం నిలబెట్టడానికి నువ్వు ఎంతలా పాటుపడుతున్నావో మాకు తెలుసు. అలాంటి నీకు అవమానం జరుగుతుంటే మేమెలా తట్టుకుంటాం? డాడ్ ఆడపిల్ల తలుచుకుంటే రాజ్యాలు నిలబడతాయి, అదే ఆడపిల్ల పగబడితే రాజ్యాలే నాశనం అయిపోతాయని హిస్టరీలో చదువుకోలేదా? ఇప్పుడు అదే ఆడపిల్ల మన ఇంటి పతనాన్ని కోరుకుంటుంది. అది మనకు అర్థం కావడం లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? నేనేమి తప్పుగా అనలేదు మమ్మీ. జానకి మన మీద కోపాన్ని పెంచుకుంది. తను అనుకున్నదే చేస్తుంది. అమాయకురాల్లాగా నటిస్తూ తెలివైన బావని కూడా తన వైపుకు తిప్పుకుంది. ఎంతైనా ఆడపిల్ల కదా, కన్నీళ్లు పెట్టుకునేసరికి అయ్యో పాపం అని కరిగిపోయే మనసు బావకుంది. జానకి ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. అది బావకి తెలియకపోయినా తెలిసేలా నువ్వైనా చెప్పాలి కదా మమ్మీ. నేరస్తురాలు జైల్లో ఉండాలి కానీ ఇలాంటి ఇంట్లో కాదు మమ్మీ. ఒకసారి నువ్వే ఆలోచించు. నిజమే రుద్ర, నా కూతురు జానకి మీద కోపంతో చెప్పలేదు. మన ఇంటి గౌరవం గురించి ఆలోచించి మాట్లాడింది. అమ్మలా నువ్వు వాళ్ళని పెంచావు, కానీ వాళ్ళేమో నీ మాట వినట్లేదు. నీ మాటకి భార్గవ్ ఇప్పుడు ఎదురు చెప్తున్నాడు. దానికి కారణం ఆ జానకి. ఇలాంటివి మొగ్గలోనే తుంచేయాలి. రేపు మానయ్యాక మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అవును మమ్మీ, ఆడదాని మాయలో పడనంత వరకే. మగవాడు ధైర్యవంతుడుగా ఉంటాడు. ఒక్కసారి ఆ మాయలో పడ్డాడంటే మహారాజైనా సరే మట్టిగొట్టుకుపోతాడు. ఇది వంశగౌరవం రుద్ర, నువ్వే ఒకసారి ఆలోచించు. బాబు, అందరినీ భోజనాన్ని పిలిచాను, మీరు కూడా ఇక్కడే కూర్చోండి. ఇది నా కోసం కాదు రంగయ్య, జానకి కోసం. ఆ అమ్మాయి మాత్రం ఒంటరిగా గదిలో తింటాం ఎందుకు బాబు? అందరితో కలిసి ఇక్కడే తింటుంది. మా ఇల్లు ఇదివరకులా లేదు. జానకి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే గొడవ జరుగుతుంది. మనం చూసావు కదా ఎంత గొడవ పెట్టారో. ఇంట్లో ఉన్న మనిషిని అవమానించి ఆకలితో ఉంచడం మంచిది కాదు. అందుకే తీసుకెళ్తున్నాను. అభి, ఎవరికి? నాకే అత్తయ్య, గదిలోకి వెళ్తుందామని.
చివరికి నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావన్నమాట. లేదత్తయ్య, నాకే ఆకలిస్తుంటే తిందామని తీసుకెళ్తున్నాను. నువ్వు రంగయ్యతో చెప్పిన మాటలు రుద్రాణి వింది. అతిథిని గౌరవించాలి నిజమే, కానీ హంతకురాల్ని కాదు. మావయ్య, తన మీద పడింది నిందే కానీ నిజం నిరూపణ కాలేదు ఇంకా. అప్పుడే నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఏంటి రుద్ర, మళ్ళీ ఏం జరిగింది? వీళ్ళిద్దరికీ మనకంటే బయట వాళ్లే ఎక్కువయ్యారు. అందుకే కొంచెం గట్టిగా చెప్పాలనుకున్నాను. మళ్ళీ ఈ జానకి విషయంలో వీళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడారా? అభిబాబు గారు జానకికి భోజనం తీసుకువెళ్తుంటే అమ్మగారి కోపం వచ్చిందమ్మా. అసలు ఇలాంటి మనిషిని ఇంట్లోకి తీసుకురావడమే తప్పు అనుకుంటే మళ్ళీ ఏదో గెస్ట్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా ఇలా గదిలోకి తీసుకెళ్లి భోజనాలు ఇవ్వడం ఏంటి? అది అభిబావ చేయడం మమ్మీకి అస్సలు నచ్చలేదు. జానకి అందరి ముందు ఉండడం మీకు ఇష్టం లేదు కదా, అందుకే అభి తీసుకెళ్తున్నాడు. అందులో తప్పేముంది? ఏంటి భార్గవ్, ఈ మధ్య జానకి మీద నీకు అభిమానం పెరిగిపోతున్నట్టుంది. ఇది అభిమానం కాదత్తయ్య, బాధ్యత. మన ఇంట్లో ఉన్న మనిషిని ఆకలితో ఉంచకూడదు కదా. తను అన్నం తిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా. అందుకే అభి భోజనం తీసుకెళ్ళాడు. అది మీకెందుకు తప్పుగా అనిపిస్తుంది? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఎటువంటి వాళ్ళని ఇంట్లో తెచ్చుంచారు? జానకిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో నీకు ముందే చెప్పాను కదా అత్తయ్య. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. ఈ ఊరొచ్చినప్పుడు నువ్వెలా ఉన్నావు? జానకి అంటేనే నీకు కోపం వచ్చేది. అలాంటి జానకి ఇప్పుడు ఒక హంతకురాలు, ఒక మంచి మనిషిని చంపింది. అలాంటి నేరస్తురాల్ని ఇంట్లోకి తీసుకొచ్చి తన వైపు మాట్లాడుతున్నావేంటి? చూడండి, నేను తప్పు చేశాను అన్నది నా మీద అభియోగం మాత్రమే. నేనే దుర్గమ్మని చంపాను అనటానికి మీకు కనిపిస్తున్న ఆధారాలు వేరు, దుర్గమ్మని చంపిన మనుషులు వేరు. ఆ నిజాన్ని బయటపెట్టడానికి నేను టైం అడిగాను. నేను పారిపోతానేమోనన్న అనుమానంతో మీ భార్గవ్ గారు నన్నిక్కడికి తీసుకొచ్చారు. ఈ ఇంట్లో ఉండటం నాకు కూడా ఇష్టం లేదు. విన్నావా తన మాటలు? నువ్వు తన గురించి ఆలోచిస్తుంటే తన ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు అంటోంది. అలాంటి అమ్మాయి గురించి మనం గొడవ పడుతున్నాం. నా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేనెందుకు మాట్లాడకుండా ఉంటాను? అయినా నేను చేయని తప్పుకి నన్ను బాధ్యురాల్ని చేసి మీరందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? జానకి, నువ్వు మా అత్తయ్యకి ఎదురు సమాధానం చెప్తున్నావు. ఫస్ట్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆవిడ మా అందరికీ పెద్ద. తనకి కోపం వస్తే ఎలా సర్ది చెప్పాలో మేం చూసుకుంటాం. అంతేగాని నువ్వు ఇలాంటి ఎదురు సమాధానాలు చెప్తే మేం చూస్తూ ఊరుకోం. అంటే ఏంటి? ఎవరు ఎన్ని మాటలన్నా నేను పడుతూ ఉండాలా? నేను నేరస్తురాలనైతే తల వంచేదానేమో. తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. అది రుజువు చేసిన తర్వాత మాట్లాడాలి. కానీ ఇప్పుడు నీకు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ లోపలికెళ్ళు. ప్లీజ్ జానకి, అసలే అందరూ కోపంతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒక మాట అంటే ఆ మాటకి వాళ్ళు ఇంకో మాట అంటారు. మాట పెరిగి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. దయచేసి నువ్వు లోపలికి వెళ్ళి జానకి, ప్లీజ్.
బాగుంది, చాలా బాగుంది. ఈ ఇంటి వారసులని మీ ఇద్దరిని మేమందరం నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాం. మామయ్య గారి తర్వాత అంత గొప్పవాడు భార్గవ్ అని రుద్రాని కూడా అనుకుంటుంది. అలాంటి మీరు ఒక హంతకురాల్ని ఇంతలా వెనకేసుకొస్తున్నారు, తనని బతిమలాడుతున్నారు. అసలు ఈ ఇంటి వారసులు చేయవలసిన పనేనా ఇది? దుర్గమ్మ చనిపోవడం నిజం. ఈ ఊళ్ళో మనల్ని నమ్ముకొనున్న ఒక మనిషిని చంపేశారు. దానికి కారణం ఏంటో తెలియాలి అనుకున్నాను. జానకి, ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను పైకి పంపించేస్తాను. తెల్లవారేసరికి తప్పు చేసింది కాబట్టి భయపడి ఆత్మహత్య చేసుకుంది అని అందరినీ నమ్మించేస్తాను.